జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు బడుగు బలహీన వర్గాల నాయకుడైనటువంటి మన వాజ్పేయి గారు ఆయన సేవలు దేశానికి 3 సార్లు ప్రధానమంత్రి అయి ప్రతి జిల్లా బాగుండాలి, ప్రతి రాష్ట్రం బాగుండాలి అనే విధంగా ప్రతి పల్లెకు బీటీ రోడ్లు ఉంటే ఆ గ్రామాలు బాగుంటామనే ఒక విధంగా ఆయన నిర్మించడం, ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం, ఆ పేరే ప్రధానమంత్రి సడక్ యోజన కిందని పేరు పెట్టడం కూడా ఇప్పటికీ కూడా అభివృద్ధి బాటలో నడుస్తున్న ఆయన పరిపాలన ఇప్పటికీ కూడా ఆయన స్మరించుకుంటూ మన దేశంలోనే ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దయిన గారు అలాంటి వ్యక్తితో ఆయన కూడా మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజుల్లో కూడా పనిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిన రోజులు ఉన్నాయి. చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ అప్పుడు నాకు తెలియంగా నేను ఇంకా చిన్నతనంలో ఉన్నప్పుడు 2-3 సీట్లకు పరిమితమైన పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా ప్రభావించిందంటే 300 కాదు 400 పై చిలకలోనే ఈరోజు బీజేపీ ఉందంటే అది మన దేశానికి ఎంతో మంచి చేసే ప్రభుత్వం భారత జనతా పార్టీ అని మనం చెప్పొచ్చు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దయిన, మన కేంద్రంలో నరేంద్ర మోడీ పెద్దయిన సహాయ సహకారాలతో అన్ని విధాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తూ మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతుంది. కాబట్టి ఈరోజు వాజ్పేయి విగ్రహ ఆవిష్కారానికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.